ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యా కిచెన్ డైరీ. ఫ్రెండ్స్, ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ. పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు సాఫ్ట్గా స్పంజీగా ఇడ్లీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఫైబర్ పుష్కలంగా ఉండే ఓట్స్తో ఇలా ఇడ్లీని చేసుకుని తింటే ఈజీగా బరువు తగ్గొచ్చు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంతేకాదు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి లేట్ చేయకుండా ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని సింపుల్గా చేసుకుని ఆ ప్రాసెస్ ఏంటో చూద్దామా? ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్లోకి 1 కప్పు ఓట్స్ని తీసుకోవాలి. గ్రామ్ బేస్గా చెప్పాలంటే ఇవి సుమారుగా 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. ఇలా తీసుకున్న ఓట్స్ని లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. వీటిని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఓట్స్ ఇలా కొద్దిగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుంటే చాలు. ఇలా వేయించుకున్న ఓట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత అదే ప్యాన్లోకి 1/2 కప్పు బొంబాయి రవ్వని అంటే ఉప్మా రవ్వని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఉప్మా రవ్వని కూడా లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఎప్పుడైతే రవ్వ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి కమ్మటి వాసన వస్తుందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఓట్స్ ఇలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటే మనం చేసుకునే ఇడ్లీలు గట్టిగా కాకుండా సాఫ్ట్గా వస్తాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఓట్స్ పొడిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అలాగే ఇందులోకి వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని, 1/2 కప్పు పెరుగుని, తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకోవడానికి సుమారుగా 1 కప్పు వరకు వాటర్ అవసరం పడతాయండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని 10-15 నిమిషాల పాటు పక్కనుంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే రవ్వ వాటర్ని బాగా అబ్జర్వ్ చేసుకొని పిండి ఇలా కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ తగినన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని ఇడ్లీ బ్యాటర్లా కలుపుకోవాలి. ఇడ్లీలు ఇంకొంచెం టేస్టీగా హెల్దీగా రావడం కోసం ఇక్కడ నేను కొద్దిగా వెజిటేబుల్స్ని యాడ్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ప్లెయిన్ ఇడ్లీనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలు, 2 టేబుల్ స్పూన్ల స్వీట్ కార్న్, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 పచ్చిమిర్చి, 1/2 ఇంచు అల్లాన్ని ఇలా కచ్చాపచ్చాగా దంచి తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇవే అని కాదు, మీకు నచ్చిన ఏ వెజిటేబుల్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీలు ఫ్లఫీగా స్పంజీగా రావడం కోసం 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టీ స్పూన్ నీళ్ళని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ ప్లేస్లో మీరు 1 ప్యాకెట్ ఈనోనైనా తీసుకోవచ్చు. మనకి బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇడ్లీలు చేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్ని తీసుకొని ప్లేట్కి కొద్దిగా నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ అప్లై చేసి తీసుకోవాలి. ఇక్కడ నేను గార్నిష్ కోసం జీడిపప్పు పలుకులు తీసుకుంటున్నానండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీ ప్లేట్స్లోకి ఇడ్లీ బ్యాటర్ని కొద్ది కొద్దిగా తీసుకోవాలి. ఇక్కడ మనం చేసుకున్న ఇడ్లీ బ్యాటర్తో సుమారుగా 13-14 ఇడ్లీలు వస్తాయండి. మరో పక్కన నేను ఆల్రెడీ ఇడ్లీ పాత్రలోకి 2 గ్లాసుల వాటర్ని తీసుకొని వేడి చేసుకున్నానండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలోకి తీసుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10-12 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే బయటికి తీసుకోకుండా 5 నిమిషాల పాటు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్స్ని బయటికి తీసుకొని ఇడ్లీని ప్లేట్ నుండి సపరేట్ చేసి తీసుకోవాలి. ఇలా వెంటనే కాకుండా 5 నిమిషాల తర్వాత తీసుకుంటే ఇడ్లీలు చాలా ఈజీగా ప్లేట్ నుండి వచ్చేస్తాయండి. చూడండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, వేడివేడిగా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ రెడీ. ఇలా రెడీ చేసుకున్న ఈ ఓట్స్ ఇడ్లీని
మీకు నచ్చిన ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా పప్పు నానబెట్టకుండానే అప్పటికప్పుడు కేవలం 10-15 నిమిషాల్లో ఓట్స్‌తో ఇడ్లీని చేసుకోవచ్చు. చూడండి ఇడ్లీలు ఎంత సాఫ్ట్‌గా, స్పంజీగా వచ్చాయో. బరువు తగ్గాలనుకునే వాళ్ళు, హెల్దీ రెసిపీ కోసం చూసేవాళ్ళు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.